అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? ఏముందంటే కొంతమంది ఏమంటున్నారు, ఆయన ఉంటేనే మాకు లోన్లు ఇచ్చినాయి ఆడవాళ్ళకి, ఇప్పుడు లోన్లు లేవు, మాకేమి లేవు. జగన్ ఉన్నప్పుడా వచ్చినాయి, ఇప్పుడు ఏమి ఇట్లేదు అంటున్నారు. అంతకన్నా ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నా అంటున్నారు కొంతమంది, అంతకన్నా ఏమి ఇస్తున్నాడని కొంతమంది అంటున్నారు. మీ వరకు ఏమైనా వచ్చాయా పథకాలు ప్రభుత్వం వచ్చాక? ఇప్పుడు వచ్చాక ఎన్ని సంవత్సరాలు అయింది, సంవత్సరం ఏమి రాలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. గ్యాస్ బండ్లు ఇచ్చారు. ఓకే, చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామని, డబ్బులు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి. ఫ్రీ బస్ పెట్టారు. మాది తెలుగుదేశమే. మీ పార్టీ నాకు అనవసరం కానీ ఫ్రీ బస్ పెట్టామన్నారు. ఫ్రీ బస్ పెట్టి కొట్టుకుంటున్నారు. అంటే అన్ని చేసామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చేశారు, అన్ని చేశారులే కానీ గిట్టిన వాళ్ళు ఏమంటున్నారంటే మాకేం చేసిండు, అది వరకు లోన్లు వచ్చినాయి, ఇప్పుడు ఏం చూస్తున్నాడు కొంతమంది. కొంతమంది ఏం బాగా చూస్తున్నారు. ఏమైంది ఆ కొంతమంది పక్కన పెట్టి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి? మా పేరుతో మాదే, ఇది బాగానే ఉంటుంది ఇంతవరకు. ఒక సంగతి నాకెందుకులే కానీ మేము చేసేదే ఆ పని. మా వార్డు అంతా తెలుగుదేశం వేసేది, పుల్లూరు మాది. అదేలమ్మా. అంటే ముఖ్యమంత్రి గారు అయితే ప్రజలందరికీ చెప్పి నేను చేస్తున్నాము ఒక్కొక్కటిగా చెప్తున్నారు. ఇస్తున్నామని చెబుతారు, ఇస్తారులే, బాగానే చూస్తారు, ఏం బాధలేదు. కొంతమంది ఎగబడుతున్నారు. అది మీరంటే ఆ కొంతమంది ఈసారి జగనే వస్తారంటున్నారు. కొంతమంది ఆ మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ మళ్ళీ గెలుస్తారా అంటే? జగన్ ఏం గెలవాలి ఈసారి. ఎందుకంటే అది ఎందుకు పెద్దమ్మ, ఎందుకు రారనుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఈసారి? ఎందుకు రాడంటే దానికి కూడా ఉంది కొద్ది లెక్క. ఈయన కొన్ని చేస్తాడు, ఆయన చేసే కొన్ని చేస్తాడు, ఈ కొంతమంది అటు చేస్తున్నారు. అంటే ఏ ఉద్దేశంతో జగన్ గెలవరు అనుకుంటున్నారు ఈసారి మీరు? గెలవాలంటే దాన్ని బట్టే ఇప్పుడు ఒలవలు మళ్ళీ వచ్చినాయి అనుకో, ఆయనే గెలుస్తారు. ఓకే, డోక్రాకి సంబంధించిన డోక్రా అది వరకు ఇచ్చాడుగా, ఇప్పుడు అయ్యి మాకు అంటున్నారు. ఇచ్చినవి తెలవట్లా, గ్యాస్ మధ్య 3 ఇచ్చినవి తెలవట్లా, మరి కౌరు పని చూపించిన మోడీ అయ్యి తెలవట్లా, తింటున్నారు అంటున్నారు. అది మరి ఇన్ని చేస్తున్నారని చెప్తున్నా. ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి? ఆయన పర్వాలేదులే, మాకు ఏం పర్వాలా. మొత్తంగా ఎలా ఉంది మా ప్రభుత్వం? ఇది బాగానే ఉందిలే, ఇంకా వస్తాయిగా, తొందరపడటం ఎందుకంటా నేను. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. బాగుంటమే కావాలి. పథకాలు ఏమన్నా అందాయా మీకు? పథకాలు అంటే మాకు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు. 18,000 ఆయన ఉంటప్పుడు ఇచ్చాడు, ఈయన ఇవ్వలేదు. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది, ఇస్తాను అంటున్నాడు. మరి అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఇచ్చాడు. ఎన్ని వచ్చినాయమ్మా? 3 వచ్చినాయి. 3. మీ ఆడవాళ్ళకి ఉచిత బస్సు పెట్టామని చెప్తున్నారు. బస్సు మిస్సే, బస్సు ఫ్రీయే. సో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమంది డబ్బులు వేసామని చెప్తున్నారు. వేస్తున్నారు, ఇద్దరికి వేసాడు, మా మనవడికి మా మనవడికి వేసాడు. పెన్షన్లు పెంచామని చెప్తున్నారు. పెంచమని చెప్తున్నాం. మరి పెంచారు కదా ప్రభుత్వం వచ్చాక? పెంచాడు, 1000 రూపాయలు పెంచాడు. మరేంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది? అంటే చాలా మంది అంటే ప్రభుత్వం అంటే కొంతమందికి అందలేని వాళ్ళు అలా అంటారు, అందిన వాళ్ళు ఎలా అంటారు, ఇంకా వేరుగా రకాలుగా. పార్టీ అంటే మరి అంతే కదా. రైతులకు కూడా 2వ విడత వేశారు మొన్న 7,000 వేశారంట. అంటే ఇన్ని చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమీ చేయట్లేదన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏమి చేయట్లేదంటే ఏం చెప్తాం, మాకు చేశారు కనుక చేసినవి చెప్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి సరే, ఎవరు ఎలాగా జనాలను బట్టి మనం నిర్ణయించుకోలేము. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ముఖ్యమంత్రి అంటే జగన్ బాగానే చేశాడు. మరి అంటే ఈసారి ముఖ్యమంత్రి అవుతారా అంటే మీ ఉద్దేశం? తెలియదు కదండి, తెలియదు. సో ఈ ప్రభుత్వం ఎలా ఉంది మీకు? ఈ ప్రభుత్వం బాగానే ఉంది. మరి కొంతవరకు ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి ఏం చెప్తాం, బాగానే అన్నీ చేశాడు. ఇప్పటికి రేపు ఇల్లు ఇస్తానంటున్నాడు. అన్నీ ఇస్తే ఎవరైతే ఏమైంది, మాకు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మా అంటే మీ అభిప్రాయం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం మీద? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక బాగుందా బాగాలేదా అంటే? పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు ప్రభుత్వం వచ్చాక? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. బావగారిని అడుగుతాయి కానీ 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. వచ్చాయా గ్యాస్ సిలిండర్లు? చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మాది యూట్యూబ్ ఛానల్ అమ్మ, వైబ్రెంట్ సాహితీ 2 మావే. మీ ఇష్టం, మీకు ఏది అనిపిస్తే చెప్పండి, నేనేం చెప్పండి. మీ మనసులో ఏది ఉంటే అది. ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉందండి. కానీ ఏంటంటే మొద్దు సాగుడు అది 100 రూపాయల మందు వస్తుంది కదా. ఓకే, అది ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతుంది. ఆ మందు అరకట్టేస్తే కొంచెం ఇంటికి వచ్చి తాగడం, ఆడవాళ్ళని బాధ పెట్టడం, హింసించడం అది అవుతుంది. అది కొంచెం తగ్గిస్తే పర్వాలేదు.
పూర్తిగా తీసేస్తే మంచిది అసలు నన్ను అడిగి. కానీ బానిసలు అయిపోయారు కదా. బానిస అయిపోయారు. ఏముంది, పని చేస్తున్నారు, 100 సంపాదిస్తున్నారు. దానికి ఏముంది, ఒక 100 రూపాయలు తాగేస్తున్నారు, మనకు 2 రోజులు సెలవు పెడతారు. అవన్నీ కిడ్నీలు, లివర్లు అన్నీ దెబ్బతింటున్నాయి. ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది అక్కడి నుంచి, మరి దాన్నే ఆపేయమంటున్నారు. మరి ఆపాలి. కానీ ఏమైనా పథకాలు వచ్చాయమ్మా ప్రభుత్వం వచ్చాక మీకు? ఏ పథకాలు లేవండి. డ్వాక్రా మహిళలకు ఏ పథకాలు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఫ్రీ బస్ పెట్టామంటున్నారు మీ ఆడవాళ్ళకి. ఫ్రీ బస్ అయితే తల్లికి వందనం వేసామంటున్నారు. తల్లికి వందనం వచ్చింది. రేపు ఎప్పుడో నెలకు 1500 వేస్తామంటారు. మరి వేస్తామంటున్నారు. కానీ అమలు రైతులకు వేసామంటున్నారు. మరి ఆ సంగతి నాకు తెలియదు. మరేంటి గత ప్రభుత్వంలో మంచి జరిగిందో ఈ ప్రభుత్వంలో జరుగుతుందా మీకు? అంటే గత ప్రభుత్వంలో ఇది కొంచెం పర్వాలేదు. ఇది మత్తు పదార్థాలు తాగుడు అది ఎక్కువైపోయింది. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచాడు తాగొద్దని చెప్పి, అయినా కూడా మరి తాగేవాళ్ళు ఏం చేసినా ఆపట్ల. మరి ఏం చేయలేము దానివల్ల. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? మీ అభిప్రాయం బాగుందా బాగాలేదా? పర్వాలేదులేండి. ఓకే. చివరికి అమ్మ జగన్ మరలా గెలుస్తారా? ఏమోనండి, ఇది మాత్రం తాగుడు మాత్రం అది మత్తు పదార్థాలు. అంటే మీ ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు ఓటు ఎవరికైనా వేయండి. మీ ఉద్దేశంలో జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? జగన్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకు జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొంచెం ఆడవాళ్ళకి సేఫ్టీగా కొంచెం, అంటే ఈ ప్రభుత్వంలో సేఫ్టీగా అంతా మత్తు పదార్థాలు అవి బాగా విపరీతం అయిపోయింది. ఆడవాళ్ళు బయటికి రావాలంటే భయం వస్తుంది. ఓకే. ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక కొంచెం గట్టిగా అమ్మ మీ అభిప్రాయమే. ఏమైనా పథకాలు వస్తున్నాయి మీకు ప్రభుత్వం వచ్చాక? అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. ఒక్కటి కూడా తల్లికి వందనం వేసామంటున్నారు. చదువుకునే పిల్లలు ఉంటే వచ్చిందా అమ్మ? అది 13,000 డబ్బులు వచ్చాయా అంటున్నా. వచ్చాయా రాలేదా మీ ఉద్దేశంలో? ఫ్రీ బస్ పెట్టామంటున్నారు. ఉపయోగం ఏంది దానివల్ల, ఫ్రీ బస్ వల్ల? అంటే మీరేమనుకుంటున్నారని? మీకు మంచిదా కాదా ఈ ప్రభుత్వం అంటే? ఇది జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుందా? అంటే మీ ఉద్దేశం ఎలా ఉంది ఏంటని? కాదమ్మా, మీకు ప్రభుత్వం మీకు బాగుందా బాగాలేదా? అంటే 2 ప్రభుత్వాలు చూసారు కదా, గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూస్తే ఎవరు మంచి చేశారు మీకంటే? జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వం? అవన్నీ అనవసరం. సరే, జగన్ మరలా గెలుస్తారా? గెలుస్తాడు అనుకుంటున్నారు. ఎందుకు జగన్ గెలుస్తారు అనుకుంటున్నారు? మరలా పర్లేదు చెప్పండి, మీరు అనుకుంటున్నారు కదా, ఎందుకు మరలా జగన్ రావాలనుకుంటున్నారు? మీకు జగన్ అంటే ఇష్టమా లేక ఏ ఉద్దేశంతో రావాలనుకుంటున్నారు? జగన్ అంటేనే ఇష్టం. ఈ ప్రభుత్వం నచ్చలా? ఓకే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? సినిమా హీరో కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు ఆయన కూడా. సరే, ఎలా ఉంది ప్రభుత్వం మొత్తంగా మీ ఉద్దేశంలో? థ్యాంక్ యూ. బాగాలేదా? అంతే బాగాలేదు. ఏం బాగాలేదు ప్రభుత్వం వచ్చాక? ఏం ప్రభుత్వం అంటే ఇప్పుడు లేని వాళ్ళకి ఏదైనా సౌకర్యం చూపించాలి కానీ ఇలా ఫ్రీ బస్సులు అంటే అయ్యంటి పెట్టి. అంటే మీ ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఉచిత బస్సు పెట్టింది. డైలీ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు. చదువుకునే పిల్లలకి వాళ్ళకి చేస్తే బాగుంటుంది. వాళ్ళకి వేసామంటున్నారు కదా డబ్బులు, చదువుకునే పిల్లలకి 13,000. వాళ్ళకి వేసారు, ఆడవాళ్ళకి వేయలేదు కదా. మేము ఆయన గురించి అవునులే. లేని వాళ్ళకి కొద్ది సౌకర్యం చూపిస్తే. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు మీ ఆడవాళ్ళకి. రాలేదు ఒక్కటి కూడా. సచివాలయంలో కలవండి ఎందుకు రాలేదు ఏంటనేది. చదువుకునే పిల్లలకి వేసామంటున్నారు, ఫ్రీ బస్ పెట్టామంటున్నారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసామంటున్నారు. అవి వేసారు, అదేమో లేని వాళ్ళు తిరగాలి, దానికి కరెక్ట్ కాదు. ఓకే. ఈ లేకుండా లేని వాళ్ళకి చూడాలా, బాగుండాలి, చెయ్యాలి కదా. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఏం చేయట్లేదు. ఏమి ఏమి చేయట్లేదు. అన్ని చేస్తున్నాం, ప్రజలంతా సంతోషంగా ముఖ్యమంత్రి గారు అంటారు. ఫ్రీ బస్ పెట్టినందుక. ఓకే. ఫ్రీ బస్ పెట్టినందుక సంతోషం. ఇచ్చే పథకాలను ఇచ్చేసామని చెప్తున్నారు. ఆయన అయితే ఇవ్వలేదు. జగన్ ఉన్నప్పుడన్నా మంచి జరిగిందా? జగన్ ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నామంటున్నారు కదా ఇప్పుడు. లేదు. మేము ఎందుకు అడుగుతాము? ఇప్పుడు మాట్లాడంగా ఇచ్చాడని చెప్పుకుంటాం. సో ఈ ప్రభుత్వం అయితే మీకు నచ్చలేదు. జగన్ మరలా గెలుస్తారు అయితే మీ ఉద్దేశంలో? దేవుడు చెప్తాం. మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదయ్యా, మేము ఎవరికైనా వేసేవాళ్ళం. అంతేలే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఇప్పుడేగా వచ్చింది, మాకు తెలియదు కదా. ఓకే. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? అదే కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. బస్సులు మటుకి 3 రోజులు నుంచుంటున్నాం, కూర్చుంటున్నాం. బస్సులు లేవు. మీ ఆడవాళ్ళ కోసమే కదా ఉచిత బస్సు పెట్టింది. బస్సు గంట అయింది. రాష్ట్రం అంతా తిరగచ్చు. అయింది రాష్ట్రం అంతా తిరగచ్చు, మాకు ఓపిక ఉండదు. ప్రభుత్వం చెప్పేది అది.
అనవసరం నాన్న ఇడిగేసి బాగా చెప్పు దెబ్బలు తింటారు. అంటే ఉచిత బస్సు అనవసరం అంటున్నారా లేక ప్రభుత్వం అనవసరం అంటున్నారా? కాదు బస్సు దేనికి బస్సులు లేవు ఇక నాన్ స్టాప్ డబ్బులు ఎట్టి పెట్టాడు 6 వెళ్ళి ఇప్పుడు ఇది 7వ ఉందో 8వ అక్కడ ఉంది. సో పల్లె వెలుగులు కానీ ఏమి రాలేదు బస్సులు లేవు నాన్న. ఇవి ఏదో మనం డబ్బులు పెట్టి వెళ్ళాలి. నీ అయితే డబ్బులు పెట్టి వెళ్ళాలి. దానివల్ల ఉపయోగం లేదు కదా మరి. దానివల్ల ఉపయోగం ఉందమ్మా చెప్పు. సో బస్సులు పెంచాలి. సరే ఫ్రీ బస్ కాసే పక్కన పెట్టి పథకాలు ఏమైనా అందాయా ప్రభుత్వం వచ్చాక? మా ఆయన పెన్షన్ వస్తుంది. ఓకే పెన్షన్ పెంచామంటున్నారు. సాల్తల్లా ఓకే 6,000 వస్తుంది కదా వికలాంగులకి. ఏదో బంగారు కుటుంబం అన్నారు రాలా. ఇస్తారంట. తెల్లకి 1,500 కార్డు మీద వేస్తానన్నాడు. తెల్ల కార్డు మీద వెయ్యి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు, ఇస్తామంటున్నారు. మరి వాగ్దానాలు చేయకూడదు కదా. పెడతానంటే తింటానమ్మా పెట్టండి. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఆశ ఉంటుందిగా. ఏది మరి అన్ని పథకాలు ఇచ్చేసాం ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారే చెప్పింది, నేను చెప్పిన మాట కాదు ఇది. సో ఆయన చెప్పిన నిజంగా సంతోషంగా ఉన్నారు లేదా మీరు చెప్పాలి ప్రజలుగా. ఏదో పైకి నటిస్తారు అంతే. అంటే గత ప్రభుత్వం కానీ ఎక్కువ ఇచ్చామని చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు. జగన్ రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామంటున్నారు. ఏమి ఇవ్వాల. జగన్ గారు సంవత్సరానికి 15,000 వేసాడు. ఓకే వీళ్ళు వేస్తారంట. ఎప్పుడు ఎప్పుడైనా తెలియదు మళ్ళీ ఎలక్షన్ వస్తుందని వేస్తాడు. వస్తుంది ఇప్పుడు గంట అయ్యింది. ఓకే ఇప్పుడు వెళ్ళేదాడు 1 గంట. సో మీకు ఈ ప్రభుత్వం అయితే నచ్చలేదు? నచ్చలేదు అయ్యా. ఓకే చెప్పినా ఇష్టమే. అంతేలే. మరి జగన్ గెలుస్తారా మీ ఉద్దేశంలో? ఎవరు జగన్ వస్తాడయ్యా తప్పకుండా. ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏ నమ్మకం అంటే ఆడవాళ్ళకి అన్ని మంచి పనులు చేశాడు ఆయన. ఓకే జగన్ గారు. వీళ్ళేమో అంతకు మించి చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు, అంతకు మించి చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. మళ్ళా పెట్టాడు చూడు. చూసాలే. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం ఇది? జగన్ ప్రభుత్వమే మంచిదయ్యా.